అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మనకు నిన్న ఫుల్ మూన్ జరిగింది అక్వేరియస్ సైన్లో. మన దగ్గర గురు పౌర్ణిమ అని కూడా అంటారు, రైట్? సో ఈ గురు పౌర్ణిమ టైంలో మీ గురువు నుంచి, అంటే మీ మాస్టర్స్ నుంచి మీకోసం గైడెన్స్ ఏంటి? సో ఇక్కడ నేను మాస్టర్స్ నుంచి గైడెన్స్ చెక్ చేస్తున్నాను కాబట్టి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి చెక్ చేస్తున్నాను. ఇన్విజిబుల్ మాస్టర్స్ అనమాట. మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, మీ లైఫ్లో మీరు ఎలాంటి పాత్రలో వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు మీకు మెసేజ్ ఇస్తున్నారో ఈ రీడింగ్లో చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ రీడింగ్ కోసం కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు మీ ఇన్విజిబుల్ గైడ్స్ నుంచి, మీ గురువు నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజెస్ అనమాట. సో ఏంటి అవి అన్నది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కింద కమెంట్ చేశారు ఆడియో సరిగ్గా రావట్లేదని చెప్పేసి. నేనైతే నార్మల్గానే చేస్తున్నాను, మైక్ మాత్రం కనెక్ట్ చేయడానికి రావట్లేదు. కనెక్ట్ చేస్తుంటే ఆడియో రికార్డ్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే నార్మల్గా పెట్టి చేస్తున్నాను. దానివల్ల ఏమో మరి చూస్తాను, ఏదైనా ఫిక్స్ చేయగలిగితే ఫిక్స్ చేస్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective spirit guides, their masters, want to tell them right now. What my collective spirit guides, masters, want to tell them right now. So ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What is this first message for my collective? ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసం 4 of Rafaels. డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కార్డ్ని చూసిన వెంటనే ఏంటి అని అంటే ఏదో మీరు ఎమోషనలీ సంథింగ్ ఏదో లాస్ అయ్యారు. ఇక్కడ చూడండి, లాస్ అయ్యి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు ఇలా జరిగింది, ఏదైనా నా మిస్టేకా, నేను ఇలా చేయకుంటే బాగుండా అని చెప్పేసి అనుకుంటూ ఉండడం, ఏదో డిసప్పాయింట్మెంట్లో, ఏదో తెలియని మీ ఓన్ ఎనర్జీలో ఏదో ఎంప్టీ కైండ్ ఆఫ్ థింగ్, ఏదోలా అనమాట. ఓకే, అలా ఫీల్ అవుతూ ఉన్నారు. సంథింగ్ ఏదో ఉన్నారంటే ఉన్నారు కైండ్ ఆఫ్ ఉంటుంది, రైట్? ఏదో ఆలోచనల వల్ల ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది మీ మాస్టర్స్ అండ్ మీ స్పిరిట్ గైడ్స్ ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు మీరు ఇలా ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉండడము. 1 సెకండ్, కొంచెం ఈరోజు నాకు థ్రోట్ ఇచ్చింగ్ అంతా ఉందన్నమాట, అందుకే కొంచెం డిస్టర్బింగ్గా అనిపించవచ్చు మీకు. ఓకే, సో ఎస్, మీ స్పిరిట్ గైడ్స్ దీన్ని, ఈ డిసప్పాయింట్మెంట్ని, మీలో ఏదో ఎంప్టీనెస్, ఏదో డిసప్పాయింట్మెంట్ని మీరు గిల్టీగా ఫీల్ అవ్వడము, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని క్వశ్చన్ చేస్తూ ఉండడము, ఎమోషనలీ అనమాట. బాగా సంథింగ్ ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఇక్కడ. సో దీన్ని మీ స్పిరిట్ గైడ్స్ నోటీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ డిసప్పాయింట్మెంట్ని మీరు బయట వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అంటే ఫ్యామిలీ అనో, లేకపోతే ఫ్రెండ్స్ అని, పార్ట్నర్ అని చెప్పేసి వీళ్ళ నుంచి, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ఈ ఫుల్ఫిల్మెంట్ కోసమో, ఈ హ్యాపీనెస్ కోసం అని చూస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎంత చేసినా సరే, ఎంత వర్క్ చేసినా, మీరు మీ ఎనర్జీని మొత్తం పెట్టినా, లేకపోతే వాళ్ళు ఇచ్చినా సరే మీరు కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వరు. ఈవెన్ ఒకవేళ మీకు నచ్చిన పర్సన్ ఎవరైనా ఆ లవ్ని అలా కంప్లీట్ చూపించిన వెంటనే నేను హ్యాపీగా ఉంటానని మీరు అనుకుంటూ ఉండొచ్చు ఈ టైంలో. కానీ ఇక్కడ అది జరగదు. మీ అటెన్షన్ కంప్లీట్లీ మీ మీద ఉండాలి. మీలో ఈ ఫుల్ఫిల్మెంట్ కోసం వెతుక్కుంటే ఆ రిగ్రెట్ నుంచి, ఆ గిల్ట్ నుంచి బయటికి రావడము, ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటికి రావడము, అప్పుడు ఎమోషనల్ ఇప్పుడు ఏదైతే మీరు డిసప్పాయింట్మెంట్, ఏదైతే హర్టింగ్గా ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటికి వచ్చేస్తారు. కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ లైఫ్లో వస్తుంది వితౌట్ ఎనీ వన్ అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఫస్ట్ నాకు రిఫ్లెక్ట్ అవుతున్న మెసేజ్ ఇది. ఓకే, సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్, లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్, బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్. అందుకే ఇందాక చెప్పండి, నాకు ఫస్ట్ ఇక్కడ అనిపించిన ఎనర్జీ ఏంటంటే ఏదోలా
లైక్ ఏదో జస్ట్ ఇక్కడ బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అని ఉన్నట్లు ఉంటుంది రైట్. ఏదేదో చేసుకుంటూ ఏదో ఊహల్లో అలా ఉంటారు రైట్. నెగిటివ్ వేలో అది ఏదో పాజిటివ్ డ్రీమీ కైండ్ కూడా కాదు. సో అలాంటిది అనమాట. అందుకని ఆ ఊహల్లో దాంట్లో ఉన్నందుకే మీ గురువు నుంచి, మీ స్పిరిట్ గైడ్ నుంచి మీకు మెసేజ్ ఇప్పుడు ఏంటంటే సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్. మీరు ఎప్పుడు ట్రై చేసిందే ట్రై చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అదే పాత్రలో వెళ్తూ ఉన్నారు, అక్కడ నుంచి మీకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు అని అంటే సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్. ఇది కాకుండా వేరేది ట్రై చేయండి అన్నట్లు. అంటే ఇక్కడ నన్ను అడిగితే మీరేదో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ నుంచి మీకు ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు, నేను నా పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, నా ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇది మళ్ళీ సేమే అవుతుంది. ఓకే, సో బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, మీ నుంచి మీరే దీన్ని ఈ ఫుల్ఫిల్మెంట్ని తెచ్చుకోవడం అనమాట. సో అదర్ పాసిబిలిటీస్ అంటే ఇది ఇక్కడ అదనమాట, మీలో మీరు వెతుక్కోవడం ఈ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి చూడాలి అన్నట్లు మీకు గైడెన్స్ ఇక్కడ. సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్, లుక్ ఫర్ మ్యాజిక్ ఇన్ లైఫ్. సో ఇక చూడండి, ఈ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడైతే మీరు అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఎండ్ అవ్వదు, డెఫినెట్లీ ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చెప్తాను చిన్నది. మీకు మీ పార్ట్నర్తో మంచి టైం స్పెండ్ చేయాలని ఉంది అనుకోండి. మీ పార్ట్నర్ మీకు టైం ఇచ్చేసి ఈరోజు నేను 1.5 అవర్ ఫ్రీ ఉన్నాను, కలిసి లంచ్ చేద్దాము లేకపోతే డిన్నర్ చేద్దాము అని చెప్పారు. సో మీరేంటి కలిసి టైం స్పెండ్ చేశారు. వెంటనే మీ మైండ్ ఎలా అంటే ఇంకొక ½ అవర్ ఆగింటే బాగుండేమో, వచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వచ్చింటే బాగుండేమో, ఎందుకు ఈ పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తొందరగా వెళ్ళిపోతున్నారు, మాకు త్వరగా లైక్ మేము రిలేషన్షిప్లోనో కమిట్మెంట్లో ఉంటే బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వకుండా వెంటనే ఇంకొకటి రావడం అనమాట. సో అందుకని ఇది వస్తూనే ఉంటుంది, దీనికి ఎండ్ అనేది ఉండదు. అందుకనే ఇక్కడ ఏంటంటే లుక్ ఫర్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ అన్నప్పుడు బయట నుంచి కాకుండా మీలో మీరే వెతుక్కున్నారనుకోండి, ఇది అన్లిమిటెడ్ రైట్. మీకోసం మీరు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోగలుగుతారా? మీతో మీరు ఏమైనా టైం ఇచ్చుకోవడానికి రెస్ట్రిక్ట్ ఫీల్ అవుతారా? లేదు, ఎప్పుడు మీతో మీరు ఉంటారు. అందుకనే ఈ మ్యాజిక్ మీలో మీరు వెతుక్కోండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందనంటే ఇలా మీరు వితిన్ వెళ్తూ ఉండి ఈ మ్యాజిక్ని నోటీస్ చేస్తూ ఉండగా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ వరల్డ్ మీద మీకు డిసప్పాయింట్మెంట్ వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, నాకు లైక్ ఏమంటారు, నేను హ్యాపీగా లేను, ఇది జరిగింటే బాగుండు, అలాంటిది కాకుండా ఫ్రమ్ విత్ ఇన్ హ్యాపీనెస్ వస్తుందన్నమాట, ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుందన్నమాట. అందుకని అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతారో ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ఏం లేదన్నప్పుడు ఈవెన్ మీరు ప్రశాంతంగా ఒకే చోట కూర్చున్నా మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక చిన్న వాకింగ్ కోసం అలా పార్క్లో వెళ్ళినా సరే మీకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇక్కడ. అందుకనే సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్. మీలో మీరు చూడండి, మీరు ఎంతగా బయట వెతుకుతారో మీకు అందులో హ్యాపీనెస్ దొరకదు, అది నీల్. దొరికింది అనుకునే లోపల మీరు అది మీ మైండ్ ఇంకోటి క్రియేట్ చేసి అది వెళ్ళిపోతూనే ఉంటుంది, కంప్లీట్గా ఉండదన్నమాట. ఓకే, అందుకనే బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ కూడా. ఇప్పుడు ఎలానో ఉన్నారు అని అన్నాను రైట్. సో అది కూడా నోటీస్ చేయండి, అబ్జర్వ్ చేయండి అన్నట్లు మెసేజ్ అనమాట మీ మాస్టర్స్ ఇంకా మీ స్పిరిట్ గైడ్స్ నుంచి. వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది నాకు మాట్లాడడానికి, కొంచెం థ్రోట్ అండ్ సైనస్ ఇష్యూ వల్ల. ఎనీవే, సో సెకండ్ మెసేజ్ చూద్దాము. Universe, please show me what is this second message for my collective. Second వచ్చేసి పేజ్ ఆఫ్ ఏరియల్. An excellent opportunity will be offered to you. Scholarship or the pursuit of education. Time to get to work. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏదో లోకంలో ఆల్రెడీ వచ్చింది రైట్, డిసప్పాయింట్మెంట్లో తెలియని లోకంలో అలా ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు దాని నుంచి బయటకు వచ్చేసి వర్క్ మీద ఫోకస్ చేయడము, అంటే ప్రాక్టికల్గా వర్క్ మీద, అంటే మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఏంటది అని చెప్పి నోటీస్ చేయడము. నిజంగానే ఒకవేళ మీరు వర్క్ సరిగా చేయట్లేదు, మొత్తం అంతా ఇలానే లైక్ కంప్లీట్లీ ఏదో లోకంలో ఉన్నారంటే మిమ్మల్ని మీరు పుల్ బ్యాక్ చేసి కొంచెం వర్క్ ఫినిష్ చేస్తూ ఉండడం, కొంచెం ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉండి చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా అనమాట. అంటే అదే దాంట్లో కూర్చొని ఉన్నంత మాత్రాన మీరు దాని నుంచి బయటికి రారు, అది మీకు హెల్ప్ చేయదు. సో కాబట్టి కొంచెం ప్రాక్టికల్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్. టైం టు గెట్ టు వర్క్ అన్నట్లు అనమాట. సో ఇది ఫినిష్ చేసే టైం వచ్చింది, గెట్ టు వర్క్ అన్నట్లు, యాక్షన్ తీసుకునే టైం వచ్చింది అన్నట్లు మీ మాస్టర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. మీరు ఏం ట్రై చేయకపోతే దాని గురించి మీకు ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారనుకోండి, ఏదో అది అలానే వెళ్తూ ఉన్నారు, దాన్ని చూడట్లేదు అని అంటే దానికి ఆన్సర్ దొరకదు. అందుకే టైం టు గెట్ టు వర్క్. చూడండి ఏంటది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది, ఏంటది మీలో మీరు ఎందుకు మీకు ఒకరి నుంచి డిసప్పాయింట్మెంట్ ఏంటది తెలుసుకోండి అన్నట్లు అనమాట. ఓకే,
సో అండ్ ఇంకొంతమందికి ఏంటంటే అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ విల్ బి ఆఫర్ టు యూ స్కాలర్షిప్ ఆర్ పర్స్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించో లేకపోతే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్ దీనికి సంబంధించో న్యూ ఆపర్చునిటీస్ అనేది వచ్చేది ఉంది, రెడీగా ఉండండి దాన్ని పర్స్యూ చేయడానికి, దాన్ని తెచ్చుకోవడానికి అన్నట్లు కూడా అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఉండడం చాలా బెస్ట్, కొత్త ఆపర్చునిటీ అనేది వస్తుంది అన్నట్లు సెకండ్ మెసేజ్. ఓకే, థర్డ్ మెసేజ్ చూద్దాము. Universe, please show me what is this third message for my collective. What my collective need to know right now. 5 of Raphael, 4 of Raphael, 5 of Raphael. తొందర వచ్చేసి రెండు ఒకదాని తర్వాత ఒకటి. హర్ట్, ఎమోషనల్ హర్ట్ నుంచి అనమాట. అందుకే ఇక్కడ చూడండి, ఏదో లైక్ సేమ్ టు సేమ్ లైక్ ఇక్కడ రఫేల్ ఏంజల్ లైక్ రైట్ మిమ్మల్ని వెనక నుంచి చూస్తున్నారు. లాస్ అయితే జరగలేదని కాదు, కానీ దాని మీద ఎంతసేపు అని కూర్చుంటారు అన్నది మీకు ఇవాళ రీడింగ్లో మీకు గైడ్స్ నుంచి మెయిన్ మెసేజ్. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్, రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. సో దాని గురించి మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడుతూ ఉన్నంత మాత్రాన మీరు హ్యాపీగా ఉండరు. ఏది చేసినా సరే నెగిటివ్గా లైక్ పీపుల్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు, మీకు హ్యాపీనెస్ని ఇవ్వలేదు, మీకు వాల్యూ ఇవ్వలేదు, జరిగింది. కానీ దాని గురించి ఎంతసేపు అని మళ్ళీ రిపీట్ చేసుకుని కొంతమంది ఎలా అంటే పాస్ట్ థింగ్స్ని మరి ఓవర్గా గుర్తు తెచ్చుకొని నన్ను పీపుల్ అలా ట్రీట్ చేశారు, నన్ను ఇలా ట్రీట్ చేశారని ప్రజెంట్ మూమెంట్ని మిస్ చేసుకుని లైక్ అంటే ఈ మూమెంట్లో ఉండకుండా దాంట్లోనే ఉంటారనమాట. సో దానివల్ల ఇంకొంచెం సాడ్నెస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఏది జరిగినా సరే, ఒకరు మిమ్మల్ని హర్ట్ చేసినా సరే, మీకు పెయిన్ కాజ్ అయినా సరే దీనికి ఒక రీజన్ ఉంది. ఇట్ ఈస్ ట్రూ, యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. పెయిన్కి పర్పస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనకి పెయిన్ లైఫ్లో అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. చూడండి, మనకు మన బాడీలో ఏదైనా అన్కంఫర్టబుల్నెస్ వచ్చింది అనుకుందాం. ఏదైనా మీరు కింద పడిన వెంటనే ఒక చోట మనకు దెబ్బ తగిలేసి అక్కడ లైక్ బ్లడ్ క్లాట్ అవ్వడం అలాంటిది ఏదో జరిగింది అనుకుందాం. ఎందుకు అలా అవుతుందనంటే అక్కడ పెయిన్ అనిపిస్తుంది. అక్కడ ఆ ప్లేస్లో అక్కడ ఏదో కట్ అయిపోయింది, బ్లీడింగ్ అని, బ్లడ్ క్లాట్ అని ఏదో జరిగింది. సో ఆ ప్లేస్లో ముట్టుకుంటే మనకు పెయిన్ అనిపిస్తుంది, రైట్? దాని చుట్టూ ఉన్న ప్లేస్ కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేస్ కనుక పెయిన్ లేదు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ బాడీ ఫంక్షన్ సరిగ్గా లేదు, అక్కడ అన్కంఫర్టబుల్నెస్ లేకపోతే అక్కడ ఏదో రిపేర్ చేయాల్సింది లేదు అన్నది తెలియదు మనకు, మనం మర్చిపోతాం. అంటే ఆ పెయిన్ లేకపోవడం వల్ల అర్థం అవ్వదు అనమాట. సో ఎప్పుడైతే అది అక్కడ ముట్టుకున్న వెంటనే పెయిన్ వచ్చింది అని అన్న వెంటనే మనం ఏమంటే అవేర్ అవుతాం దాని గురించి. సో ఇక్కడ పెయిన్ ఉంది అని అంటే దీన్ని నేను హీల్ చేయాలి, దీనికి నేను మెడిసిన్ వేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్యాబ్లెట్స్ తీసుకోవాలో ఇంజెక్షన్స్ తీసుకోవాలో, దీన్ని తీసుకుంటే అప్పుడు అక్కడ నార్మల్ అయిపోతుంది అన్నట్లు అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ పెయిన్కి పర్పస్ ఉంటుంది మన లైఫ్లో, దేనైనా ఎమోషనల్ పెయిన్, మెంటల్ ఏదైనా సరే. సో మనకిప్పుడు ఒక హార్ట్ బ్రేక్ ఏదైనా అనిపించిందంటే ఎందుకు నాకు ఇది పెయిన్ అనిపించింది, దీనికి నేను ఏం మెడిసిన్ వేయగలుగుతాను, ఎలా నేను దీన్ని క్యూర్ చేయగలుగుతానని క్వశ్చన్ చేయడం అనమాట. సో పెయిన్ వచ్చింది కదా అని దాన్ని డ్వెల్ చేస్తూ ఉంటే కనుక మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. పెయిన్ని వచ్చినప్పుడు దాన్ని ఊహించేసుకొని మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు అని అంటేనే దాన్నే మనము సఫరింగ్ అంటాం. ఓకే, అంటే అది ఇప్పుడున్న పెయిన్ కాదు, అది లేనిది ఊహించుకొని తెచ్చుకుంటున్న సఫరింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పెయిన్ అనేది వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేస్తే అప్పటికి యాక్చువల్లీ ఆగిపోతుంది ప్రజెంట్ మూమెంట్లో ఉంటే. దానివల్ల సైకలాజికల్ కంటిన్యూస్లీ సఫరింగ్ అనేది ఉండదన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది అంతే. ఎస్, మీకు అన్నీ జరిగింది, బాధపడ్డారు, బట్ దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమీ పాజిటివ్ ఉండదు. అందుకే ఎవ్రీథింగ్ హ్యాపీనెస్ ఫర్ రీజన్, రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు ఏదైతే మీ చుట్టూ ఉందో హ్యాపీనెస్కి పాసిబిలిటీస్, దాన్ని ఎంబ్రేస్ చేయండి అని చెప్పి. సో ఇది అన్న వెంటనే కొంతమందికి ఏంటి అని అంటే నాకు అసలు ఏం లేదే హ్యాపీగా ఉండడానికి అని అంటారు, రైట్? ఎందుకు అంటే మనం అక్కడ ఉన్నాము, రైట్? మనం కాన్షియస్గా ఉన్నాము. అదే ఒక పెద్ద గ్రేట్ లైక్ ఏమంటారు వరం అనుకోవచ్చు. సో అదే లేకపోతే ఈ లైఫ్లో ఆ అవేర్నెస్సే లేకపోతే, మనకు లైఫే లేకపోతే ఈ చుట్టూ ఉన్న లైఫ్లో ఏమి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం? మన చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ వల్లే అది, రైట్? దానికైనా సరే గుర్తు తెచ్చుకొని అసలు నేను ఇక్కడ ఉండడమే చాలా గ్రేట్ అని చెప్పి ఫీల్ అవ్వడమే, గ్రేట్ఫుల్నెస్ ఫీల్ అవ్వడమే, అది ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ తెలుసుకోవడం. ఇలాంటి విధంగా ఉన్న వాళ్ళని లైఫ్ని గిఫ్ట్ లాగా చూసి ఈవెన్ ఒక చిన్న ఏదైతే ఒక చిన్న పాజిటివిటీని చూశారనుకోండి, వాళ్ళని యూనివర్స్ చాలా ఎక్కువగా లైక్ కైండ్ ఆఫ్
హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన బుక్ పేరు ఏం పేరు, అంతే దట్ సోల్ అని ఒక బుక్ ఉందన్నమాట. అందులో ఇది చాలా బాగా మెన్షన్ చేస్తారు ఈ సిచ్యువేషన్ని. సో చిన్న స్టోరీ లాగా చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేదనంటే మీరు స్కిప్ చేసేయచ్చు, బట్ చాలా బాగుంటుంది. సో అక్కడ ఏంటంటే గ్రేట్ఫుల్నెస్ గురించి ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. సో భగవంతుడు ఈ మొత్తం వరల్డ్ని డిజైన్ చేశాడు, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కటి ఉంది. అయితే భగవంతుడు ఒకసారి కిందికి వచ్చి నేను క్రియేట్ చేసిన వరల్డ్, ఇక్కడున్న మనుషులు జస్ట్ ఒక సినారియో టైప్, ఇది ఒక జస్ట్ స్టోరీ లాగా, ఓకే. మరి మీరు భగవంతుని డిఫరెంట్గా చూడకండి, ఓకే. సో స్టోరీ లాగా అనమాట. వెళ్ళి నేను కింద హ్యూమన్స్ని అడుగుతాను లైఫ్ ఎలా ఉంది, లైక్ నేను క్రియేట్ చేసిన ప్రపంచం ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కిందికి వస్తాడు అనమాట. వచ్చేసి ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీకు ఈ ప్రపంచం ఎలా అనిపించింది అని అంటే ఆ పర్సన్ చిరాకులో అసలు నాకు ఈ ప్రపంచం కొంచెం కూడా బాగలేదు, ఎందుకు నువ్వు మస్కిటోస్ని, దోమల్ని క్రియేట్ చేసావు, దోమలు నన్ను కుడుతున్నాయి, నాకు నచ్చలేదు. అండ్ ట్రీకి ఎందుకు ఆకులు గ్రీన్ కలర్ ఉంది, నాకు గ్రీన్ కలర్ నచ్చలేదు, అండ్ అది నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, ఎందుకు ఈ షేప్లో పెట్టావు, నాకు వేరే షేప్లో పెట్టింటే బాగుండు. అండ్ వాటర్ ఉంది ఇక్కడ అక్కడ, నాకు నచ్చలేదు, మట్టి నాకు కాళ్ళకు తగులుతుంది. కంప్లైంట్స్ అనమాట. అంటే ఆ బ్యూటీని చూడకుండా కంప్లైంట్స్ ఇవ్వడం. గాడ్కి అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ క్రియేషన్ ఈ పర్సన్ అసలు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి అని చెప్పేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్తాడు. వేరే పర్సన్కి వెళ్ళిన వెంటనే ఆ పర్సన్ అడుగుతాడు నీకు ఎలా అనిపించింది ఈ లైఫ్ అని అంటే, అసలు ఎంత బ్యూటిఫుల్, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఈ క్రియేషన్ చూస్తే. అంటే ఆ పర్సన్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటాడు అనమాట. ఆ ఆకుల మీద చిన్న చిన్న డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నీకు ఎలా వచ్చింది స్వామి ఆ క్రియేషన్ చేయడానికి? యాక్చువల్లీ చెప్తుంటే నాకు ఎమోషనల్గా అనిపిస్తుంది, ఓకే. ఆ డిజైన్స్ ఎలా వచ్చింది, అండ్ సముద్రంలో ఉన్న షెల్స్ మీద డిజైన్స్ వేయాలని నీకు ఎలా అనిపించింది? ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఒక హ్యూమన్ మైండ్కి అర్థం కాని కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇసుక రేణు అంత చిన్నగా ఉంది, నీకు ఎలా చేయాలనిపించింది? అండ్ ఆ చీమలో ఒక ప్రాణం ఉంది, అది నడుస్తుంది, అది దానికోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది ఎంత గ్రేట్ క్రియేషన్ అని చెప్పేసి ఆ పర్సన్ ఆ ఎక్స్ప్రెషన్లో చెప్తాడనమాట భగవంతునికి. సో ఆ ఎక్స్ప్రెషన్ వల్ల గాడ్కి ఏమనిపిస్తుంది, తన క్రియేషన్ మీద ఒక లవ్ అనిపిస్తుంది. ఓ నేను క్రియేట్ చేసింది ఇంత బాగుందా అన్నట్లు అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే మనము చూడాలనుకుంటే మన ప్రాబ్లమ్స్లోనే డ్వెల్ అయ్యి మన ఓన్ ఐస్తో మనం చూస్తూ ఉంటే థింగ్స్ని ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవ్వము. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు, వీళ్ళు బాగాలేరు, వాళ్ళు బాగాలేదు అంటూనే ఉంటాం అనమాట. గ్రేట్ఫుల్నెస్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడైతే గాడ్ ఏదైతే డిజైన్ చేసి ఎలాగైతే పెట్టాడో, ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా చూస్తే ఆ హ్యాపీనెస్ నేను ఇందాక చెప్పాను ఎమోషనల్ ఫీల్ అనిపించిందని, అంటే అది తెలియకుండా వచ్చేసింది చూసారా. అసలు నేను ఫీల్ అవ్వాలనుకోలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆ హ్యాపీనెస్ ముందు ఏది పనికిరాదు. అంటే అది ఉన్నట్లుండి ఏడుపు వచ్చేసేయడము, ఏదో తెలియని జాయ్ అనమాట. అలా జరుగుతుంది, బ్లిస్ఫుల్ ఎస్టసీ అని అంటారు రైట్, అలా వచ్చేస్తుంది అనమాట. అది ఫీల్ అవ్వాలి అన్నట్లు మీకు ఇక్కడ ఈ మెసేజ్. జరిగింది ఏదో జరిగింది, బట్ రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్కి ఆపర్చునిటీస్ మనము చూస్తే, అందుకనే ఒక చిన్న ఇసుక రేణువులో కూడా మనం అది చూస్తే ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది, అందులో మనకు భగవంతుడు కనిపిస్తాడు అన్నట్లు మీనింగ్ అనమాట. అది చూడండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్, ఆ చిన్న హ్యాపీనెస్ కోసం సర్చ్ చేయండి అన్నట్లు ఈ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్, ఓకే. నాకు పర్సనల్గా అఫ్కోర్స్ నాకు నేచర్ అంటే అంత అన్నీ ఈక్వల్, బట్ నాకు పర్సనల్గా ఏది ఇష్టమో అని అంటే, నాకు బీచ్ దగ్గర వెళ్ళి ఆ చిన్న చిన్న షెల్స్, ఆ రాళ్ళు ఏరుకోవడం అంటే భలే ఇష్టము. అంటే అది చూసిన ప్రతిసారి ఒక చిన్న దాని ఇక్కడ ఉంటుంది రైట్, యాక్చువల్లీ చాలా ఉండింది, ఇప్పుడు తీసేసినాను, ఇక్కడే పెట్టుకుంటాను అన్నీ. చిన్న షెల్ అప్పుడు నేను బీచ్కి వెళ్ళినప్పుడు తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక చిన్నది ఉంది, చూపిస్తాను, నాకు ఇష్టం ఇక్కడ పెట్టుకోవడం. చూడండి, ఒక చిన్న షెల్ మీద, దాని మీద డిజైన్స్, అసలు 3 కలర్స్ ఉన్నాయి దీని మీద, ఒకే దాని మీద మిక్స్ అయిపోయి ఎంత బ్యూటిఫుల్గా ప్యాటర్న్స్ క్రియేట్ అయ్యి ఉంది రైట్. సో ఈ చిన్న దాని మీదనే ఈ డిజైన్ వచ్చింది అని అంటే ఎంత గ్రేట్ఫుల్ అనుకోవాలి. అందుకే నాకు భలే ఇష్టం ఈ షెల్స్ని దీన్ని క్రియేట్ చేసుకుని. ప్రతి ఒక్క దాని మీద డిఫరెంట్ డిజైన్ అనిపిస్తుంది. అది చూస్తే మనం ఒక్కసారిగా హంబుల్ అయిపోతాం. అంటే ఈ క్రియేషన్ ముందు మనం దేనికి పనికిరాము, మనం చాలా చిన్న, మన ప్రాబ్లమ్స్ చాలా చిన్న. అందుకనే మనము ఆ గ్రేట్ఫుల్నెస్ ఫీల్ అయినప్పుడు యూనివర్స్ కూడా పులకరిస్తుంది అనమాట మన ద్వారా. అనిపించి ఈ పర్సన్కి నేను ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు,
ఈ పర్సన్ నేను ఇంకొంచెం హ్యాపీనెస్ని ఇవ్వచ్చు, అంటే నేను కొంచెం ఇచ్చినా సరే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అన్నట్లు ఆ పర్సన్కి అబండెన్స్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా లేదు, ఏదో విధంగా క్రియేట్ చేస్తూనే ఉంటారనమాట. సో అలా అప్పుడు యూనివర్స్ గ్రేట్ఫుల్ అయిపోయి కూడా మీకు ఇస్తుంది అనమాట. సో అందుకనే ఈరోజు మీ మాస్టర్స్ నుంచి వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ అని చెప్పొచ్చు, మీ గురువుల నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి డెఫినెట్లీ క్లియర్లీ చూస్తున్నారని మాత్రం క్లియర్లీ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీ వెనకనే ఉన్నారు, మీరు ఉన్న ఎనర్జీని నోటీస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి మీకోసం ఇప్పుడు ఈ టైంలో ఈ స్ట్రాంగ్ మెసేజెస్ అనమాట. సో చూడండి మరి ఎందుకు ఈ మెసేజ్ వచ్చాయి, దేని మీద వర్క్ చేయాలని చెప్పేసి చూసి లైక్ మీరు స్టార్ట్ చేస్తే కనుక ఆ ఫుల్ఫిల్మెంట్ మీలోనే మీరు వెతుకుతే కనుక ఖచ్చితంగా ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. సాడ్నెస్ అనేది మీ లైఫ్లో ఉండదు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ బ్యూటిఫుల్ రీడింగ్. నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.